హలో పీపుల్, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి ఇన్ఫర్మేషన్ నేను చాలా క్లియర్గా చెప్తూ ఉంటాను. సో మనకి ఒక 7 to 10 years బ్యాక్ వెళ్తే మనకి ఏంటి అంటే అప్పట్లో ఆ ఫ్లాట్స్ అనేవి ఎలా అమ్మేవాళ్ళు అంటే ఒక ఇల్లుగా ఊహించుకొని కార్పెట్ ఏరియా, ఈ ప్లింత్ ఏరియా, టోటల్ సూపర్ బిల్ట్ టైప్ ఏరియా అనేది పట్టించుకోకుండా అప్పట్లో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇంటి వైజ్గా తక్కువలో అమ్మేవాళ్ళు, గిట్టుబాటు అయ్యేది. అండ్ వాస్తు కూడా అప్పట్లో ఫస్ట్ చాయిస్ అవ్వకపోతే సెకండ్ చాయిస్ ఆర్ థర్డ్ చాయిస్కి వెళ్ళడం అనేది జరిగేది. సో అల్టిమేట్గా ఎలా చూసుకున్నా కట్టేవాళ్ళు, ఇల్లు మంచిగా కట్టేవాళ్ళు, కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుండేది, అందరూ మంచిగా ఉండేవాళ్ళు. సో ఇది ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నానంటే, ఇది కూడా ఒక రీసేల్ ఫ్లాట్ అండి. 7 to 9 years బ్యాక్ కన్స్ట్రక్షన్. ఇది 622 స్క్వేర్ యార్డ్స్ సైట్లో, ఫ్లోర్కి 4 కట్టున్నారు. ఇదే 622 స్క్వేర్ యార్డ్స్ నేను ప్రీవియస్గా ఒక వీడియో పెట్టానండి. మన మధురవాడలో పిఎంపల్లం బాబా కాలేజ్ దగ్గర ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ 1000+70 SFT న్యూ ఫ్లాట్స్ మీకు 44 lakhs పెట్టాను. సో ఈ ఓనర్ 38 lakhs ఫ్లాట్ కాస్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. అయితే డాక్యుమెంట్లో ఎంత మెన్షన్ చేశారు అంటే 740+80 పార్కింగ్ కింద మెన్షన్ చేశారు. ఆ స్టోరీ ఇప్పుడు నేను మీకు చెప్పింది కనెక్ట్ అవుతుంది. సో అప్పట్లో ఏంటంటే కార్పెట్ బేస్ ఏరియా చేసుకొని ఫ్లాట్స్ సేల్ చేయడం జరిగేది. సో అదే 700 ఈవేళ ఈ రోజుల్లో 900 SFT ఫ్లాట్కి ఒక యూటిలిటీ రావడమే ఒక గగనంలా ఉంటుంది. అలాంటి దీనికి మాస్టర్ బెడ్రూమ్స్ పెద్దగా వచ్చి, హాల్ ఉండి, డైనింగ్ ఉండి, బాల్కనీ ఫ్రంట్ రోడ్డు వైపు వచ్చి ఇవన్నీ రావడం జరిగిందండి. సో ఒకటి అటాచ్డ్, ఒకటి కామన్ వస్తుంది. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి లో బడ్జెట్లో ప్రాపర్టీస్ మనం పెడుతూనే ఉంటాం. ఈ వీడియో మీకు యూజ్ అవ్వకపోతే ఖచ్చితంగా మీ వాళ్ళకి యూజ్ అవుతుంది. దయచేసి వాళ్ళకి షేర్ చేసి మీ వాళ్ళు ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళు చేస్తారనుకుంటున్నాను. అయితే ఈ ప్రాపర్టీ మనం కమిషన్ బేస్ చేస్తున్నాం అంటే వెరీ మైన్యూట్ కమిషన్ బేస్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్గా ఓనర్ నెంబర్సే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మన పిఎంపాలెం ఎస్బీఐ కాలనీ అంటారండి. ఇన్ ఫ్రంట్ 30 feet రోడ్, సెట్ బ్యాక్ 622 స్క్వేర్ యార్డ్స్ అయినా సరే. అండ్ నేను ఎందుకు 622 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ వెస్ట్ పెట్టాము, 1070 పెట్టాము, అది ఇది కంపేర్ చేయడానికి పెట్టాను. అప్పట్లో మన కార్పెట్ ఏరియా బేస్ చేసుకోవాలి అంటే మీకు ఇంతకుముందు ప్రాపర్టీస్ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్గా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీకు వేరే దగ్గర ఎక్కడైనా ప్రాపర్టీస్ ఉన్నాయి సేల్ చేద్దాం అనుకుంటే మేము మినిమల్ ఛార్జెస్తో మనం వీడియో ప్రమోషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఇది కూడా సేమ్ వీడియో అండి. మినిమల్ ఛార్జెస్తో మనం వీడియో ప్రమోషన్స్ చేయడం జరుగుతుంది. అందుకే వెరీ మైన్యూట్ కమిషన్ బేస్ మనం చేస్తున్నాము. మీరు ఎవరికైనా మీ ప్రాపర్టీస్ ఉన్నాయి, లేదు మీ క్లయింట్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నామండి అనే వాళ్ళు ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు లోన్స్ కోసం నాకు ఇన్ఫర్మేషన్ కావాలనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్సూరెన్స్ కోసం కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మన ఇన్సూరెన్స్ కూడా సర్వీస్ ఇస్తాము. లోన్స్ మీరు ఎన్బిఎఫ్స్లో తీసుకున్నారు సార్, నాకు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ లేదా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి నాకు అవ్వాలి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆల్రౌండ్ ఇంటీరియర్స్ కానీ, ఫాల్స్ సంబంధించి కానీ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.